మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. తప్పకుండా హెల్మెట్ ధరించాలని, సీటు బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హత్యల కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారని, మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదం జరుగుతుందని, వ్యతిరేక మార్గంలో వాహనాన్ని నడపకూడదన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పాలవుతుందని, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్త నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్తో పాటు పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రోడ్డుకు సంబంధించిన ఏమైనా డ్యామేజెస్ కానీ, చెట్ల పొదలు ఉండడం కావచ్చు, లేకుంటే ప్రికాషన్స్ తీసుకోకపోవడం కావచ్చు, మలుపుల దగ్గర సైన్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం కావచ్చు, స్పీడ్ బ్రేక్ అవసరం కాడ ఉండకపోవడం కావచ్చు, ఇలాంటి ఇంకేదైనా ప్రభుత్వం చేయగలిగే పనులకు సంబంధించి వాళ్ళు గుర్తించి వాళ్ళు వాటిని పరిశీలించి ఇక్కడిక్కడ ఇవి చేస్తే బాగుంటుంది సార్, రోడ్ యాక్సిడెంట్ తగ్గించే అవకాశం ఉంటుందని కొద్దిగా చూసి వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకొని మనము ఒక గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకొని R&B వాళ్ళకి కానీ మాకు కానీ పంపించేస్తే దాన్ని ఆ విధంగా కూడా 10% యాక్సిడెంట్ కూడా తగ్గించడం కోసం అవకాశం ఉంటుంది, వీలుంటుంది అనే కాన్సెప్ట్ తోటి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ కమిటీ కారణంగా అంటే మన ఫైనల్ లక్ష్యం ఏంటి అంటే ఎటుపెట్టి రోడ్ యాక్సిడెంట్ల కారణంగా మరణాల సంఖ్యను తగ్గించడమే మన లక్ష్యం. ఎందుకు అంటే రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి అవి ఏర్పడకుండా మర్డర్ల కంటే 10 రెట్లు రోడ్ యాక్సిడెంట్ల కారణంగా చనిపోతున్నారు. మనకు క్యాజువల్గా మన ఊర్లో మనకు సంబంధించిన ఎవరో ఒకరు కనబడతారు అంతే, కానీ మండలం మొత్తంలో ఇక్కడ యాక్సిడెంట్ జరిగినా మా దగ్గరికి వస్తారు. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల బాధను చూస్తే, వారితో మాట్లాడుతుంటే ఏం చేసినా కూడా వాళ్ళ కుటుంబానికి మనం వాళ్ళ లోటు తీర్చలేం. ఒక కామన్గా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి మ్యాక్సిమం ఎవరు డ్రైవింగ్ చేస్తారు? రోడ్ యాక్సిడెంట్లను వెహికల్ ఎవరు డ్రైవ్ చేస్తారు? అయితే ఇంటి పెద్ద డ్రైవ్ చేస్తాడు, లేదంటే ఇంట్లో చేతికి అందించిన కొడుకు డ్రైవ్ చేస్తాడు, అవునా? సో ఆ వ్యక్తిలో ఎవరు చనిపోయినా, లేదా వెనక కూర్చున్న తల్లి కావచ్చు, సో ఇలా ఎవరు ఏ ఒక్కరు ఆ ఇంట్లో కోల్పోయినా ఆ ఇంటిని మనం పూర్వస్థితికి తీసుకురాలేము. తండ్రి చచ్చిపోయినా తీసుకురాలేము, ఇంటి పెద్ద చనిపోతాడు, చేతికి వచ్చిన కొడుకు రేపొద్దున ఇంటి నడపాల్సిన వాడు అతను చచ్చిపోయినా తీసుకురాలేము, తల్లి చనిపోయినా ఇంటి నడిపే తల్లి ఆడదిక్కు వాళ్ళని తీసుకురాలేము, ఏ ఒక్కరు ఇంట్లో ఉన్న స్థితి నుంచి చనిపోయినా కూడా వాళ్ళు తీసుకురాలేము. కానీ ఇవన్నిటి కారణాలు ఏంటి? కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యమే, మన నిర్లక్ష్యమే, మానవ తప్పిదాల వల్ల మాత్రమే 90% యాక్సిడెంట్ జరుగుతుంది. 95% యాక్సిడెంట్స్ కూడా మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతున్నాయి. ఎక్కడ స్లో చేసుకోవాలి, ఎక్కడ మనము రాంగ్ రూట్లో పోవద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ పోవద్దు, మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వద్దు, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి, ఇలాంటి మనకు రోడ్డు నియమాలు పాటించకపోవడం వల్లనే 100% యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో వీటి నివారణ కోసం ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి ఒక వారం పాటు ప్రోగ్రామ్స్ పెట్టేటివి. కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నది. రోడ్డు భద్రతా వారోత్సవాలకు బదులుగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు పెట్టింది. ప్రతి సంవత్సరం ఇంతకుముందు జనవరి 1 నుంచి 7 వరకు, జనవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు పెట్టి ప్రజలకు అవేర్నెస్ చేసేది. రోడ్డు నియమాలు పాటించండి, యాక్సిడెంట్లు నివారించండి, ఆ ప్రమాదాలను తగ్గించండి అనే కాన్సెప్ట్ అవేర్నెస్ చేయడం కోసము మనము ఒక వారం పాటు అవగాహన కలిగించేది ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఏమైంది అంటే ఈ రోడ్డు మరణాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆగమవుతున్నాయి. చాలా కుటుంబాలను మనము ఆదుకోలేకపోతున్నాం అనే కాన్సెప్ట్ తోటి
రోడ్డు ప్రమాదాలలో జరిగే మరణాల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ఒక నెల పాటు జనవరి నెల మొత్తము 31 రోజులు ఏదో ఒక విలేజ్లో ఏదో ఒక స్కూల్లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం.